2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాలో ఎక్కడ చూసినా కూడా లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రతి ఒక్క దానికి. అవి చూసి ఇది కరెక్టా, రాంగా అని తెలియకుండానే ఇది నిజమా అని అనాలిసిస్ చేయకుండానే అది బావుంది అని ట్రై చేసేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఆరా. అసలు ఆరా అంటే ఏంటి? ఆరాని లాక్ చేయొచ్చా? ఆరాని లాక్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? యాహ్! చాలా ఇంపార్టెంట్ ఆరా. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. మన చుట్టూ ఒక వలయములాగా 5 కోశములుగా ఉంటాయి. 5 లేయర్స్‌గా. ఓకే. ఇది మనకు ఒక ఆరాలా కనిపిస్తుంది. మన శక్తి బయటకు వెదజల్లుతూ ఉంటాం. ఒక వ్యక్తి లోపల రాగానే అరే! భలే! అనే ఒక ఫీలింగ్ ఆర్ అబ్బా! వీడొచ్చాడేంటి అనే ఫీలింగ్ ఆరాతో డిటర్మైన్ అయి ఉంటుంది. హుహు. అందులోనూ 5 లేయర్లుగా చెప్తారు మనకి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞాన ఆర్ విజ్ఞానమయ, ఆనందమయ కోశాస్ అని. ఇలాగ ఆరాస్ మనం ఇట్లా చెప్తాం. కొంత చక్ర ప్రభావం వల్ల, కొంత మన లోపల ఉండే పూర్వజన్మ యొక్క పరిపూర్ణత్వము వల్ల మనకు ఒక టైప్ ఆఫ్ ఆరా వస్తుంది. ఓకే. అంటే ఆరాని పెంచుకోవడము, తగ్గించుకోవడము మన చేతుల్లో ఉంది. ప్రతి మనిషికి ఆరా ఉంటుంది. కొంతమందికి సన్నగా ఉంటుంది. కొంతమందికి వెదజల్లుతూ బాగా ఉంటుంది. ఈ ఆరాని కంపల్సరీగా అందరూ ట్రై చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ ఆరాని చూడడానికి రకరకాల మెథడ్స్, టెక్నిక్స్ పెట్టి ట్రై చేస్తున్నారు కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసేది కాదు. హుహు. ఎక్స్పీరియన్స్ చేసేది మాత్రమే. కొన్నేవో కలర్లు పెట్టి కొంత ఎక్స్పెరిమెంట్తో చేస్తారు కానీ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ బికాస్ ఇట్స్ నాట్ అన్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్. అంటే పక్కడ్బందీగా ఉంది ఇదిగో చూడు అని చెప్పలేకపోయినా కొంత క్లారవాయిన్స్తో కొంత మిస్టికల్గా చూడొచ్చు. ఓకే. దీంతో చాలా డీప్గా వెళితే మనం తినే ఆహారము, మన లోపల ఉండే ఊపిరి, మనం ఆలోచించే ఆలోచన విధానము, మనకున్న జ్ఞానము, దాంతోపాటు ఈ 4టిని సెట్ చేసుకుంటే మనం నిజంగా అనుభవిస్తున్న ఆనందము, వీటి వల్ల మన ఆరా డిటర్మైన్ అయి ఉంటుంది. ఓకే. వేరియస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దీనిలో చాలా రకాలుగా ఆరాస్ గురించి చెప్తున్నా. ఇది బేసిక్. ఇది అర్థం చేసుకుంటే దీని పైన మనం బిల్డప్ చేసుకోవచ్చు. హ్మ్. అందులో ఫస్ట్ వచ్చేసి మనం తినే ఆహారం బట్టి మన ఆరా ఉంటుంది. హుహు. అందుకని ఆహారము ద్వారా మనకి ఏదైతే మన లోపలికి శక్తి వస్తుందో దట్ బికమ్స్ అవర్ ఫస్ట్ వలయం, ఫస్ట్ మన లేయర్. ఓకే. అందుకని తినే ఆహారం సరిగ్గా చూసుకోవడం. ఓకే. ఈ ఏదైనా సరే ఎనీ ఎనర్జీ ప్లస్ అనుకుంటే మైనస్ ఎప్పుడు వెయిట్ చేస్తుంటుంది. ఒక దిక్కుకి ఒక దేవత ఉంటే అది దేవత అంటాం. ఒక దేవత ఈ నార్త్ ఈస్ట్ సైడ్ ఈశాన్యము అంటాం, అంటే ఈశ్వరుడు. ఓకే. ప్రతి దిక్కుకి ఒక అధిదేవత, వాయువు, వాయువ్యము అంటాము, ఆగ్నేయం, అట్లా దిక్కుకు ఒక దేవత ఉంటే నలుగురు రాక్షసులు ఉంటారు అంటారు. ఓకే. ఎప్పుడు కూడా నెగిటివ్ నంబర్ ఎక్కువ, పాజిటివ్ నెంబర్ తక్కువ. పంచపాండవులు 5, కౌరవులు 100 మంది. అట్లాగా నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ పీపుల్ ఆర్ పాజిటివ్ ప్రెషర్స్ తక్కువ ఉంటాయి. మనని కలిసే వాళ్ళలో నెగిటివ్ పీపుల్ ఎక్కువ అంటే తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండానే జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు, కుళ్ళు పడేవాళ్ళు, లేకపోతే మనకి వాళ్ళకి తెలియకుండానే మన గురించి చెడు ఆలోచించేవాళ్ళు, ఎక్కడో ఇన్ఫర్మేషన్ విని ఈడు బ్యాడ్ గాడు ఆర్ వేస్ట్ గాడు, వీడు తప్పు అనేటట్టుగా ఒక ఐడియాలజీలో ఉండిపోయిన వాళ్ళంతా మన మీద నెగిటివ్ చూస్తూ ఉంటారు. ఓకే. అలాగా ఒక్క పాజిటివిటీకి ఎప్పుడు నెగిటివ్ రెడీగా ఉంటుంది పెనిట్రేట్ చేయడానికి. దాన్నే మనము ఎనర్జీ వ్యాంపైర్స్ గాను, లేకపోతే ఆరిక్ బ్యాక్టీరియా లాగా, ఆరిక్ కార్డ్స్లోంచి పెనిట్రేట్ అయ్యి వచ్చే ఆరాని బ్రేక్ చేయడానికి వచ్చేవి ఉంటాయి కొన్ని. హుహు. ఓకే. ఇది లోపల ఇంటర్నల్గా లోపల నుంచి వచ్చే అన్నమయ ద్వారా కావచ్చు, బయట నుంచి వస్తున్న ఆర్ మన లోపల నుంచి తిరుగుతున్న ప్రాణమయం వల్ల కావచ్చు, అంటే గాలి ద్వారా. ఓకే. ఆర్ దాని తర్వాత దాటితే జ్ఞానము ద్వారా కావచ్చు. జ్ఞానంలోంచి కూడా చాలా ఈ ఎథీరియల్ కార్డ్స్ని దాటి మన ఆరాని డ్యామేజ్ చేయడానికి రాంగ్ ఇన్ఫర్మేషన్తో, రాంగ్ జ్ఞానముతో రాంగ్గా వచ్చేవి. ఇలాగా రకరకాల ఎనర్జీ జోన్స్ ద్వారా మన లోపలికి నెగిటివ్ వచ్చే ప్రయత్నం చేస్తూ నిరంతరం ఇది
ఇప్పుడు కాదు, ఎప్పుడు వెలుతురు మీద చీకటి, చీకటి మీద వెలుతురు, లేకపోతే పారాసైట్స్గా బ్యాక్టీరియా, ఫంగస్, ఇవి మన లోపల ఎప్పుడూ దాడి చేయడానికి ఎలా అయితే సిద్ధముగా ఉంటాయో, అలాగా ప్రతి పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీ సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ నేను వాడుతున్న పాజిటివ్, నెగిటివ్ శివాశక్తి ఆ టైప్ కాదు. ఇక్కడ ఓన్లీ ఎనర్జీలో చూస్తే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనే దాంట్లో చెప్తున్నా. అయితే అలాగా మన చుట్టూ ఉండే ఆరా క్యాన్ బీ రెడీ ఫర్ ఎప్పుడైనా పెనిట్రేట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, నెగిటివిటీ వస్తుంటుంది. ఇలా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టే మన ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటారు. ఓకే, ఈ ప్రొటెక్షన్లో బోలెడు మెథడ్స్ చెప్పారు మనకి. చిన్నగా రాళ్ల ఉప్పు తిప్పేసే మెథడ్ నుంచి మొదలుపెట్టి చాలా రకాలు వచ్చాయి మన సిస్టంలోకి. అయితే ఇది జస్ట్ బయట జెస్చర్ కాదు, బయట ఓన్లీ ఇలా తిప్పేసేస్తే కాదు, లోపల నుంచి కరెక్ట్ చేసుకోవాలి అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అందులో అన్నము ద్వారా మనం మంచి పౌష్టిక ఆహారము వేడిగా, భారతీయులకైతే భారతీయుల పద్ధతిలోనూ, అటెక్కడో ఎస్కిమోల్లా ఉంటే వాళ్ళ పద్ధతిలోనూ, ఎవరి ఆహారము వాళ్ళకి నిర్దిష్టమై ఉన్నది. ఓకే, వాళ్ళకి అదే పర్టికులర్ ఆహారం అని మన సిస్టమ్కి రెడీ చేసి ఉంది. మనము బయటవి తినకూడదు. అది ఎంత కష్టమో చెప్పడం అంటే, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వేరే చోటు నుంచి ఏదో ఫ్రూట్ వచ్చింది అంటే ఇక్కడ అమ్ముతారు. మనకిక్కడ లోకల్లీ గ్రోన్ ఫుడ్, లోకల్ ఆర్గానిక్ గ్రోన్ ఫుడ్ తినాలి. ఎవరికి ఎనర్జీని అర్థం చేసుకునే వాళ్ళకి. నార్మల్గా ఏది పడితే తినచ్చు, బతకచ్చు, అది హ్యాపీగా ఉంటుందంటే అది తినచ్చు. కానీ ఎనర్జీ వైజ్ చూస్తే మాత్రం ఆహారము అన్నమయ కోశానికి ఆర్ అన్నము ద్వారా, అన్నం అంటే రైసే కాదు, మనము తినేది ఏ ఆహారమైనా దాని ద్వారా ఎనర్జీ వస్తుంది. అది కరెక్ట్గా సిస్టంలో డైజెస్ట్ అవుతుంది, లేనిది చూసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ రిలేటెడ్ అయిన ఫుడ్ని తీసుకోవాలి అని చెప్పారు. మరి ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చాలా ఎంత కష్టం కదా. సో మొత్తం సిస్టమ్ మారేదాకా వెయిట్ చేసి అక్కడ పద్ధతిని అక్కడిలాగా మారగలిగితేనే బాగుంటుంది. ఓకే, అందుకే మనకి ఒకప్పుడు ట్రిప్ లాగా వెళ్ళి రావడం, కానీ మొత్తంగా మైగ్రేట్ అయిన వాళ్ళకి ఇప్పుడు అక్కడే కన్ఫ్యూజన్. ఇక్కడ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ తినాలా, అక్కడ లోకల్ గ్రోన్ ఫుడ్ తినాలా అని. స్లోగా బాడీ సో ఫెంటాస్టిక్ కాంపెన్సేషన్. నేను నా బుక్ ద వ్యాలెన్స్లో రాశాను మాట, కాంపెన్సేషన్ అని ఒక మెథడాలజీ ఉంటుంది. నిజంగా మన బాడీ అడాప్ట్ అయిపోతుంది. నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడు. కొంతమంది ఇప్పుడు స్లోగా ఒక అలవాటు చేసుకుంటే కొన్నేళ్లకు అలా మారిపోతారు. ఓకే, అలాగా మన శరీరం అక్కడికి వెళ్ళాక అక్కడ అడాప్ట్ అవుతుంది. అయినప్పుడు అక్కడ ఆహారం మళ్ళీ పడడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, అలాగా ఇనీషియల్గా మనం ఇక్కడ పెరిగి ఉంటే ఇక్కడ ఆహారమే. ఎప్పుడైనా సరదాగా తిన్నాం, అది వేరే స్టోరీ. బట్ రియల్గా ప్రతిరోజు నువ్వు ఎనర్జీని అర్థం చేసుకోవాలంటే ఇక్కడి ఆహారము ఫ్రెష్గా ఉండి మనము స్వయంగా వండుకుని మనము చేసుకున్నది ఆహారముని యజ్ఞముగా చేసుకుని తినడం అన్నమయ కోశానికి సంబంధించింది. తర్వాత ప్రాణము, ఊపిరి. మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బ్రీదింగ్ వెల్. నువ్వు పుట్టామంటే ఇక్కడ సపోజ్ 1,35,000 సార్లు వీడు ఊపిరి పీలుస్తాడు అని ఉందనుకో, మనం అని పిలిస్తే తొందరపోతాం కదా. సో అందుకని పుట్టినప్పుడు మన ఇన్నిసార్లు ఊపిరి పీలుస్తాడు కాబట్టి ఆ ఊపిరిని మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే అదే ఊపిరి గాలి ఒక 5 నిమిషాలు మూసేస్తే అవుట్. అలాంటి గాలిని మనం అబ్జర్వ్ చేసుకోకపోతే ఎలాగా, ప్రాణముని జాగ్రత్తగా కాపాడుకో. ఆ ప్రాణము లోపలికి వెళ్ళి డింగ్ మన 5లా డివైడ్ అయిపోయి అపాన, ఉడాన, సమాన, వ్యాన అని ఇలా డివైడ్ అయిపోతుంది. అలా డివైడ్ అయిపోయిన గాలి ఒక్కొక్క చోటుకి వెళ్ళి ఒక్కొక్క పని చేస్తున్న గాలిని నువ్వు కంపల్సరీ మంచిగా పీల్చుకోవాలి. ప్రాణము అంటారు. ఓకే, గొప్ప గొప్ప ఉపనిషత్తులు నీ ప్రాణం మీద మాట్లాడతాయి. ఆ ఊపిరిని చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి ప్రాణమయ, మనోమయ, మనస్సు. నీ అన్నిటికంటే కంచు కోట లాంటిది నీ మనస్సు. మనస్సుని కాపాడుకో. దేని రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళనివ్వకు. అదే నీ ఆరా, అదే నువ్వు మెయింటైన్ చేస్తావు. దాన్ని లాక్ చేసుకో, దాన్ని జాగ్రత్త పెట్టుకో, దాన్ని సేఫ్ చేసుకో, సేఫ్ గార్డ్ చేసుకో. ఎందుకంటే ఒక్క రాంగ్ ఎంట్రీ వచ్చిందంటే లోపలికి ఇంకా మైండ్ తిప్పుతుంది, నిన్ను పిచ్చి పిచ్చిగా మార్చేస్తుంది. సో సేఫ్ గార్డ్ ఇట్, సేఫ్ గార్డ్ యువర్ మైండ్. ఈ రోజుల్లో ఉండే పాండమిక్ డిసీజెస్ అందులోనూ మనస్సు పిచ్చి పిచ్చిగా చేసేయడము, కోపము,
హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, ఆటిజమ్స్, లేకపోతే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్, డల్‌నెస్, సాడ్‌నెస్, మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్, బైపోలార్స్, ఇన్ని మానసిక రోగాలు మనోమయము అని. దాని అయ్యో! నుంచే వచ్చేస్తున్నాయి. మనస్సుని కాపాడుకోవాలి. ఇదంతా మన ఆరా. హ్మ్. నీకు తెలిసిపోతుంది. మనసు బాలేని వాడిని చూడు ఒకసారి. హ్మ్. తెలిసిపోతుంది వాడు ఆరా ఈజ్ వీక్ అని. ఓకే. సో అలాగా విజ్ఞాన ఆర్ జ్ఞానమయ కోశము. దీని జ్ఞానముని ఎంత పెంచుకుంటే మిగతావన్నీ అంత కాంపెన్సేట్ అవుతాయి. సో అందుకని జ్ఞానము, నీ గురించి నీ జ్ఞానము, ఆత్మజ్ఞానముని పెంచుకో. నీ ఆరా పర్ఫెక్ట్ గట్టిగా అయిపోతుంది. ఆత్మజ్ఞానం వచ్చిన వాడు ఇట్లా వాక్ చేస్తుంటే ఆరా తెలిసిపోతుంటుంది. అది మొత్తం రేడియేట్ అవుతుంది. యు వాక్ ఇన్ టు ఎనీ సెంటర్, నిజంగా ఆరా మెజర్ చేస్తుంటే అక్కడ దాకా వస్తుంది. ఓకే. దాని తర్వాత ఇవన్నీ బాగుంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. ఆనందంగా ఉంటే బ్యూటిఫుల్ ఆరా వస్తుంది. సో బీ హ్యాపీ ఆల్వేస్. ఏ జరిగిన సీన్ లైఫ్లో చిన్న చిన్నవి నేను హ్యాపీగా ఉంటా ఫస్ట్ అనేటట్టుగా ఉంటే నిజంగా బాగుంటుంది. ఇందులో నేను చెప్పినట్టుగా ఈ ఆరాని డిప్లీట్ చేయడానికి రకరకాల ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతాయి. మనిషి రూపంలోనూ, ఆలోచన రూపంలోనూ, లేకపోతే మన తినే ఆహారం రూపంలోనూ ఎంటర్ అవుతాయి మన ఆరాలోకి. ప్రొటెక్ట్ ఇట్. చాలా జాగరూకతతో ఉండవలే అంటారు. అంటే ఎంత కేర్ఫుల్గా ఉంటే నిన్ను నువ్వు అంత బాగా కాపాడుకుంటావు. అండ్ యూ కెన్ ఫీల్ ఇట్. చేతులు దగ్గర పెట్టి ఒక్కసారి నీ ఎనర్జీని చూస్తే నీకు ఇంత పెద్ద రౌండ్ బెలూన్ని ఒత్తినట్టు ఉంటుంది. ఓకే. అంత ఎనర్జీని నువ్వు నీ చుట్టూ ఒక వలయం ఇలా పుష్ చేస్తూ ఉంటుంది, ఇలా వైబ్రేట్ అవుతుంది. దాన్ని యూ షుడ్ ఎంజాయ్ ఇట్. ప్రతి వ్యక్తి దీన్ని సాధన చేయాలి. ఎవడి గురించో కాదు. చాలామందికి ఉండే ఒక అపోహ ఏంటంటే ఇట్లా ఆరా చూడగానే వీడు మంచోడా కాదా అని చెప్పేస్తాం. కాదు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆరా. పక్కనోడి గురించి చదివేసేసి వాడికి ఏదో ఉద్ధరిద్దామనో, వాడిని అనుమానించేద్దామనో కాదు. నీ గురించి ఫస్ట్ సెల్ఫ్ కోసం నీ ఆరా నువ్వు బెటర్ చేసుకో. ఆరా ఈజ్ లైక్ యువర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ బాగుంటే ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అందుకని ఇమ్యూనిటీ సెట్ చేసుకో అనేది ఇంపార్టెంట్. అంటే ఆరాని లాక్ చేసుకోవచ్చు అనడానికి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే నిజంగానే అలా చేయొచ్చా సార్? అసలు ఆరాని ఎందుకు లాక్ చేయాలి? నేను అంటున్నా కదా, చాలా పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకళ్ళ మాట పెనిట్రేట్ అవ్వచ్చు, లేకపోతే ఒకళ్ళ ఆలోచన, లేకపోతే వాళ్ళు చేసే జెలసీనెస్, లేకపోతే అలాగ చాలా పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెగిటివిటీ. ఆ నెగిటివిటీ వస్తే మనం తట్టుకోవడానికి గట్టిగా ఉండాలి. కాబట్టి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాంతో వచ్చింది. ఇలా ప్రొటెక్ట్ చేసే దాంట్లో ఈ నెగిటివిటీ పాజిటివిటీ ఫైట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి యూ కీప్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ బై వేరియస్ మెథడ్స్ అని వచ్చాయి. దాన్ని డిస్టార్ట్ చేస్తూ, దాన్ని మారుస్తూ, దాన్ని మార్కెట్ చేసుకునే అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ బేసిక్గా మనకి చెప్పింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే మంచి పాజిటివ్ థాట్స్తో లైక్ నామజపం, ఓకే, ఎక్కువ ఎక్కడైతే పాజిటివిటీ ఉండే ప్రతిష్ట జరిగిన ప్లేసుల్లో మనకి ప్రాణ ప్రతిష్ట అంటారు. ఒక అతనికి ఏదో దెయ్యాలు తిరుగుతాయని భయం. ఆ థాట్ని వాడు మైండ్లో ప్రతిష్ట చేసుకున్నాడు. వాడికి ఎంత చెప్పినా నమ్మడు. దెయ్యాలు ఏవేం లేవంటే నమ్ముతాడు. ఉంటాయి. వాడు ఆ థాట్ని ప్రతిష్ట చేసుకున్నాడు లోపల. సో అలాగా మనము ప్రాణము పోసి దాన్ని రోజు ప్రతిష్ట చేసుకునేది. నీ ఆరాని ప్రతిష్ట చేసుకో, మంచిగా సెట్ చేసుకో. అప్పుడు నీ లోపలికి ఏం పెనిట్రేట్ కాకుండా ఉంటాయి. సో అందుకని ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం. అందరికీ అవసరం లేదు. నిజంగా అవసరం అనుకుంటే చాలా ఇప్పుడైతే బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. చదివి దీస్ ఆర్ ఆల్ డోస్ రెస్పాన్స్ అంటారు. అంటే చదవండి, ఫస్ట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. చదవండి, ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోండి. ఎవడికి వాడే, పక్కనోడు ఎవ్వడు చేయలేడు. ఇది 1కి 100 సార్లు చెప్తాను నేను. ఎవరైనా నీ ఆరాన్ని నేను కరెక్ట్ చేస్తా అన్నాడంటే వద్దు, వెళ్ళకండి. అది మరీ హై లెవెల్ ఆఫ్ గురువులు అంటే చేయొచ్చు, కానీ అందరూ చేయలేరు. అండ్ ఎవరికి వాళ్ళు చేసుకునే ఈజీ మెథడ్. సో పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. చాలా కష్టమే అంటే చెప్పడం. సార్ ఏమన్నా మెథడ్ చెప్తారా అని చూస్తూ ఉంటారు జనాలు. అందుకే అంటున్నా, గుడిలో ప్రతిష్ఠ చేసిన ఒక దేవుడి విగ్రహం నుంచి వచ్చే మంత్ర శబ్దాల వల్ల, ఘంటానాదం వల్ల, హారతి వల్ల, అక్కడ ఉండే సాంబ్రాణి వల్ల, అక్కడ ప్రతిష్ఠ చేయడానికి ఒక నిర్దిష్ట లెక్క ఉండి, ఆ క్యాలిక్యులేటెడ్గా ఉండే ఒక గుడిలో వెళ్ళి కాసేపు కూర్చోండి, అన్ని వారాలు కరెక్ట్ అవుతాయి. హ్యాపీగా ప్రదక్షిణ చేయండి, అన్ని వారాలు కరెక్ట్ అవుతాయి. అండ్ ఎంత కుదిరితే అంత దానము చేయండి, అన్ని వారాస్ సెట్ అయిపోతాయి దెబ్బకి.
అండ్ నేను అనే అహాన్ని తీసి పక్కన పెట్టండి. అన్ని వారాలు టక్కుమని మళ్ళీ రీసెట్ బటన్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కొట్టినట్టుగా రీసెట్ అయిపోతుంది. ఇది చేసుకోవాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.